అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం 6,300 కోట్ల రూపాయలను అయితే కేటాయించింది. ఈ అమౌంట్ అనేది 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, అంటే ఈ అమౌంట్ అనేది పీఎం కిసాన్ తో కలిపి అయితే రిలీజ్ చేస్తామన్నారు. కాబట్టి పీఎం కిసాన్ అమౌంట్ 6,000 కాకుండా మిగిలిన 14,000 కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి రైతుకి కూడా రిలీజ్ చేస్తుంది. ఇక నుంచి పీఎం కిసాన్ 2,000 అమౌంట్ పడినప్పుడల్లా ఒకసారి 4,500, మరొకసారి 4,500, మరొకసారి 5,000 ఈ విధంగా అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు. అంటే మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఇక నుంచి పీఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభవ ఈ రెండు పథకాలు కలిపి రైతులకి ఎంతెంత అమౌంట్ పడుతుందంటే మొదటిసారి 6,500 పడుతుంది, రెండోసారి రిలీజ్ చేసినప్పుడు 6,500 పడుతుంది, మూడోసారి రిలీజ్ చేసినప్పుడు 7,000 రూపాయలు పడుతుంది. ఈ విధంగా మొత్తం రైతులకి మొత్తం 20,000 రూపాయలు అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఇక కౌలు రైతులకు సంబంధించి చూసినట్లయితే వైసీపీ హయాంలో రైతు భరోసా ద్వారా కౌలు రైతులకు కూడా లబ్ధి అయితే అందింది. అదే విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా కౌలు రైతులకు కూడా బెనిఫిట్ అయితే అందివనుంది. కాకపోతే ఇక్కడ అన్నదాత సుఖీభావ పథకం అమౌంట్ ఏదైతే 20,000 అందిస్తామన్నారో కౌలు రైతుల విషయంలో ఆ మొత్తం అమౌంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఈ అమౌంట్ అయితే భరించాల్సి ఉంటుంది. ఎందుకంటే కౌలు రైతులకి పీఎం కిసాన్ అమౌంట్ అనేది రాదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కౌలు రైతుల విషయంలో ఎలాంటి సహాయం అందించదు. కౌలు రైతులకు అందించి 20,000 కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. ఇక కౌలు రైతుల విషయంలో అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారని క్లారిటీ అయితే ఉంది, కానీ ఓసీ కౌలు రైతుల విషయంలో ఒక చిన్న క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఎందుకంటే వైసీపీ హయాంలో ఓసీ కౌలు రైతులకి రైతు భరోసా పథకం అయితే అందివ్వలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చేసి ఓసీ కౌలు రైతులకి ఈ అన్నదాత సుఖీభావ పథకం అమౌంట్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకో కూడా మనం గత వీడియోలో చెప్పుకున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఉన్న కౌలు రైతు చట్టంలో మార్పు అయితే తీసుకువచ్చి ఓసీ కౌలు రైతులకు కూడా మేలు జరిగేలా చేద్దామని చెప్పారు. కాబట్టి ఒకవేళ అదే జరిగితే కనుక ఓసీ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కౌలు రైతు చట్టంలో మార్పు చేసి ఓసీ కౌలు రైతులకు కూడా ఈ బెనిఫిట్స్ అందే విధంగా, అంటే కౌలు రైతు భరోసా ఏదైతే ఉందో, అంటే ప్రెసెంట్ అన్నదాత సుఖీభావ పథకం కౌలు రైతులకు అమలు చేస్తారని అన్నారు కదా, ఆ అమౌంట్ కూడా ఓసీ కౌలు రైతులకు వచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రస్తుతానికైతే అన్నదాత సుఖీభావ పథకం అమౌంట్ అనేది రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రిలీజ్ చేయనున్నారు. అంటే భూ యజమానులతో పాటు కౌలు రైతులకు కూడా అమౌంట్ అనేది పడనుంది. కాకపోతే ఇక్కడ క్యాష్లు ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఓసీ కౌలు రైతులకు కూడా వచ్చే అవకాశం ఉందనేది చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కౌలు రైతు చట్టంలో త్వరగా మార్పు చేస్తే బాగుంటుంది.